తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి వర్సెస్ మాజీ మంత్రి హరీష్ రావుకు మధ్య వార్ జరిగింది. ఇప్పుడు కేవలం అప్పుల గురించి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం కింద తీసుకున్న రుణాలు 51,277 కోట్లు. ఈ ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ కూడా తీసుకున్నారు. ఇక ఇవాళ కలిపితే మరో 3,000 కోట్లు అంటే ఎఫ్ఐఆర్బీఎం కింద 55,277 కోట్లు తీసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు 1,27,208 కోట్లు. ఇలాగే కొనసాగితే 5 ఏళ్లలో రుణ 6,36,040 కోట్లు అని హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్ కోర్స్ ఈ రోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్ లో ఈ రోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైం టేబుల్ the different hours at which the various stages of bills and other business shall be completed. అంటే BAC కమిటీకి పవర్ ఉంది. షెల్ అక్కడ ఏమన్నది, షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పారు. BACలో ఏ బిల్లులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది. మేము మీకు ఇచ్చినాడు మన బడ్జెట్ 3 లక్షల కోట్లు. మరి బడ్జెట్ పెరిగింది కదా, ఆస్తులు పెరిగినాయి కదా. 68,000 కోట్లు ఉన్నప్పుడు 10,000 ఉంటుందా? నేను చెప్తా సార్ అధ్యక్ష, 2014-15లో పవర్ సబ్సిడీ 2,400 కోట్లు కట్టాం. 15-16 4,000 కోట్లు కట్టాం. 16-17 3,675 కోట్లు. 17-18 4,000 కోట్లు. 18-19 5,000 కోట్లు. 19-20 5,100 కోట్లు. 20-21 10,000 కోట్లు. 21-22 11,000 కోట్లు. 22-23 11,000 కోట్లు. 23-24 12,000 కోట్లు బడ్జెట్ లో పెట్టాం. మేము చేసిన దాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండు. వి కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్. మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పేదానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం. వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం. అధ్యక్ష, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గతంలో సభ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అని ఒక్క నిమిషం. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్. డిప్యూటీ సీఎం అదే సారీ సీఎం అవుతారేమో ఫ్యూచర్ లో, మంచిదే కదా. వి వాంట్ హిమ్ టు బికమ్ ఏ సీఎం.